ఇంకో రూల్తో అమెరికా వెళ్లాలనుకునే వారు కన్ఫ్యూజ్ అవుతున్నారు. H1B వీసాల జారీకి ఇప్పటిదాకా ఉన్న లాటరీ పద్ధతికి మంగళం పాడేసి కొత్త రూల్ పెడుతున్నారు. ఒక వ్యక్తి జీవితం, ఉద్యోగ స్థాయిని బట్టి H1B వీసాలు ఇస్తామంటున్నారు. గ్రీన్ కార్డుల కోసం పెండింగ్ లిస్ట్ 1.5 కోటి వరకు వెళ్లిపోనుంది. అయితే ఇకపై అమెరికా గ్రీన్ కార్డు గురించి మర్చిపోవాల్సిందేనా? అమెరికాలో H1B వీసా జారీ విధానంలో పూర్తి స్థాయి సంస్కరణలు తీసుకురావాలని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించారు. ఈ వీసా ప్రక్రియను మరింత పటిష్టం చేసేందుకు, నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణులను ఆకర్షించేందుకు కొత్త ప్రతిపాదనలను రూపొందిస్తున్నారు. ఈ ప్రతిపాదన ప్రకారం ఇకపై H1B వీసా జారీ చేయాలంటే ఆ వ్యక్తి జీతం, ఉద్యోగ స్థాయి వంటి అంశాలను పూర్తిగా పరిశీలించనున్నారు. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ ప్రతిపాదనను సమర్థించింది. ప్రస్తుతం H1B వీసాల జారీ కోసం అమెరికా కాంగ్రెస్ ప్రతి ఏటా 85,000 వీసాల పరిమితిని నిర్ణయించింది. ఇందులో 20,000 వీసాలు అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ లేదా అంతకంటే ఉన్నత విద్యార్హత కలిగిన వారి కోసం రిజర్వ్ చేశారు. పరిమితిని మించి వీసా కోసం ప్రపంచవ్యాప్తంగా దరఖాస్తులు వస్తున్నందున లాటరీ విధానంలో వీసా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. ఎంపికైన H1B నిపుణులను కంపెనీలు అక్టోబర్ నాటికి ఉద్యోగాల్లో చేర్చుకోవాల్సి ఉంటుంది. (2026) ఆర్థిక సంవత్సరానికి H1B వీసాల కోసం 3,58,737 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 1,20,141 దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేశారు. గత ఏడాది గణాంకాలతో పోల్చితే ఈ ఏడాది 27% తగ్గాయి. ఈ సంఖ్య తగ్గడానికి ట్రంప్ పరిపాలనలో ప్రవేశపెట్టిన కఠిన ఇమిగ్రేషన్ విధానాలు, అధిక రిజిస్ట్రేషన్ ఫీజులే కారణాలు. అంతేకాదు, క్యాచ్ అండ్ రివోక్ ప్రాతిపదికన వీసా ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకోవడం కూడా దరఖాస్తుల సంఖ్య తగ్గడానికి మరో కారణం. ట్రంప్ తన మొదటి టర్మ్లో H1B వీసాలను జీతం ఆధారంగా కేటాయించే విధానాన్ని అమలు చేశారు. ఈ విధానం ద్వారా అధిక జీతం ఆఫర్ చేసే ఉన్నత స్థాయి ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇచ్చారు. తక్కువ జీతం ఉన్న ఉద్యోగాల్లో విదేశీ వృత్తి నిపుణుల నియామకాన్ని పరిమితం చేశారు. ఈ విధానం 2021లో బైడెన్ పరిపాలనలో రద్దు కాగా, ట్రంప్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ దీన్ని పునరుద్ధరించే ప్రయత్నాలు చేస్తున్నారు. Very competent people coming into our country, even if that involves them training and helping other people that may not have the qualifications they do. But I don't want to stop. And I'm not just talking about engineers. I'm talking about people at all levels. We want competent people coming into our country. And HB1, I know the program very well. I use the program. Maitre d's, wine, experts, even waiters, high quality waiters. You got to get the best people. Now then you go into people like Larry, and he needs engineers, and Masa needs, and this gentleman needs engineers like nobody's ever needed engineers, right? So we have to have the quality people coming in. Now, by doing that, we're expanding businesses, and that takes care of everybody. So I'm sort of on both sides of the argument, but what I really do feel is that we have to let really competent people, great people come into our country, and we do that through the H1 program. లాటరీ విధానం కంపెనీలకు సమాన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టినప్పటికీ పెద్ద కంపెనీలు ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు సమర్పించడం ద్వారా ఎక్కువ వీసాలను దక్కించుకుంటున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్స్టిట్యూట్ ఫర్ ప్రోగ్రెస్ అనే సంస్థ లాటరీ విధానాన్ని రద్దు చేసి జీతం, సిన్సియారిటీ ఆధారంగా వీసాలు కేటాయించాలని సూచించింది. ట్రంప్ పరిపాలనలో H1B వీసా హోల్డర్స్ కొత్త సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఉదాహరణకు, ఉద్యోగం కోల్పోయిన వీసా హోల్డర్లు 30 రోజుల్లో దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. వీసా దరఖాస్తుల తిరస్కరణ రేటు మళ్లీ పెరగబోతోంది. H1B వీసా కార్యక్రమంలో ట్రంప్ పరిపాలన తీసుకొచ్చే మార్పులు అమెరికా ఆర్థిక వ్యవస్థ, విదేశీ ఉద్యోగులపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. జీతం ఆధారిత కేటాయింపు, కఠిన నిబంధనలు విదేశీ నిపుణుల నియామకంపై ప్రభావం చూపినప్పటికీ ఈ సంస్కరణలు దీర్ఘకాలంలో అమెరికా ఆవిష్కరణలకు, ఆర్థిక వృద్ధికి దోహదపడే అవకాశం ఉందని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వాదిస్తోంది. పెద్ద జీతాలున్న ఉద్యోగాలకి H1B వీసాలు ఇవ్వాలి, తక్కువ స్థాయి, తక్కువ జీతాలు ఉన్నటువంటి ఉద్యోగాలకి H1B వీసాలు ఇవ్వకూడదు
ఆ ఉద్యోగాలు స్థానికంగా ఆ దేశీయులకే అమెరికన్లకే చెందాలనేది ఆ రోజు ట్రంప్ తెచ్చిన నిబంధన తన తొలి టర్మ్ పరిపాలనా కాలంలో. అయితే తను తర్వాత బిడెన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నిబంధనని మళ్ళీ మార్చి సడలించాడు. మళ్ళీ ఇప్పుడు ట్రంప్ తన అధికార కాలంలో కొత్తగా రెండో టర్మ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నియమ నిబంధనల్ని మళ్ళీ పెట్టి పెద్ద స్థాయి ఉద్యోగాలు, పెద్ద జీతాలు ఉన్న ఉద్యోగాలకు మాత్రమే H1B వీసాలు అనే నిర్ణయానికి వస్తున్నాడు. దీనివల్ల ఏంటంటే చాలామందికి ఉపాధి అవకాశాలు అమెరికాలో ఎంట్రీ లెవెల్ జాబ్స్ అవకాశాలు తగ్గిపోతాయి, భారతీయులకు కానీ ఇతరులకు ఎవరికైనా. ముఖ్యంగా భారతీయులు ఎక్కువగా H1B వీసాలు వాడుకుంటారు. దీనిలో కూడా ఏంటంటే ఇక్కడ చాలా మార్పులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. H1B వీసాలు గతంలో లాటరీ పద్ధతి మీద వచ్చాయి. ఏది ఈ పెద్ద జీతాలు, అది పెద్ద స్థాయి ఉద్యోగాలు ఈ H1B వీసాలు పరిమితం అని నిర్ణయించక ముందు లాటరీ పద్ధతి మీద వచ్చాయి. అయితే ఇప్పుడు దాన్ని పూర్తిగా మార్చేసే విధానం ఉంది. శాశ్వత నివాసం కల్పించే గ్రీన్ కార్డుల జారీలో జాప్యం వల్ల సక్రమ మార్గంలో దేశంలోకి వచ్చి కొన్నేళ్లుగా వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న వారు కూడా వెళ్లిపోయేటట్లు చేస్తోంది ట్రంప్ ప్రభుత్వం. అమెరికాలోనే అతిపెద్దదైన మెట్రోపాలిటన్ ర్యాపిడ్ ట్రాన్సిట్ అథారిటీ మార్టా సీఈఓ కొల్లిన్ పదవి నుంచి వైదొలిగారు. ఆయనకు వర్క్ పర్మిట్ కాల వ్యవధి ముగిసిపోవడం, గ్రీన్ కార్డ్ జారీలో జాప్యంతో ఆయన తన పదవిలో కొనసాగడం అసాధ్యంగా మారింది. ఆయన స్వదేశం కెనడా వెళ్లిపోవాల్సి వచ్చింది. అమెరికాలో గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్న భారతీయులు ప్రాసెసింగ్ లో తీవ్ర జాప్యాన్ని ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఇమిగ్రేషన్ బ్యాక్లాగ్ లో 1.13 కోట్ల దరఖాస్తులున్నాయి. ఈ స్థాయిలో పెండింగ్ లో ఉండటం ఓ రికార్డ్. ఇక ఈ ఏడాది రెండో త్రైమాసికంలో మరో 16 లక్షల కొత్త దరఖాస్తులు గ్రీన్ కార్డ్ కోసం వచ్చి చేరనున్నాయి. ఇటీవల USCIS ప్రచురించిన డేటా షీట్లో ఈ వివరాలున్నాయి. ఇక రెండో త్రైమాసికంలో ప్రాసెస్ చేసిన దరఖాస్తుల సంఖ్య కూడా తగ్గింది. గత ఏడాది 3.3 మిలియన్లు చేయగా ఈసారి 2.7 మిలియన్లకే పరిమితమైంది. ఈ పెండింగ్ తగ్గాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఇక గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులు వాడే ఫారం I-90 సగటు వెయిటింగ్ టైం 25 రోజుల నుంచి 8 నెలలకు చేరింది. ఫారం I-765లో దాదాపు 2 మిలియన్ల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. అంటే గ్రీన్ కార్డులకు అమెరికా రెడ్ కార్డ్ చూపిస్తున్నట్లే లెక్క.